అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్గా కృష్ణ దూసుకుపోతున్న సమయంలోనే కథానాయకుడిగా మురళీమోహన్ తన ప్రత్యేకతను చాటుతూ వెళ్లారు. అయితే నటన వైపునకు రావడానికి ముందు ఏలూరులో ఒకే కాలేజ్లో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలను తాజా ఇంటర్వ్యూలో మురళీమోహన్ ప్రస్తావించారు. కృష్ణ గారు కాలేజ్లో చేరే సమయానికి చాలా అందంగా ఉండేవారు. ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుండేది. నాగేశ్వరరావు గారి సినిమా ఫంక్షన్ ఒకటి ఆ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది. అప్పుడే తాను కూడా హీరో కావాలనే ఒక ఆలోచన కృష్ణ గారికి వచ్చింది అని అన్నారు. కృష్ణ గారు చూడడానికి చాలా అమాయకంగా కనిపించేవారు, కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా ధైర్యంగా వ్యవహరించేవారు. కాలేజ్లో అందరూ కూడా ఆయన్ను దేవుడు అని పిలిచేవారు. నిజంగానే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఆయన దేవుడనే పిలిచారు. కాలేజ్లో ఆ పేరు ఎవరు పెట్టారు కానీ నిజంగానే కృష్ణ గారు దేవుడనే అనిపించుకున్నారు. అందుకు నిదర్శనంగా చెప్పుకోవడానికి మనకి చాలా కారణాలు కనిపిస్తాయి అని చెప్పారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో చిరంజీవి ఎక్స్ వేదికగా స్పెషల్ నోటు రిలీజ్ చేశారు. ఈ చిత్రం విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా తన వెన్నంటి ఉన్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకాధారణతో చిత్రం అపూర్వ విజయం సాధించడంతో తన మనస్సు కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు. తన జీవితం ప్రేమాభిమానాలతో ముడిపడి ఉందని, అభిమానులు తెలుగు ప్రేక్షకులు లేనిదే తాను లేనని, వారి వల్లే తాను ఇంతటివాన్నయ్యానని, ఈ విషయాన్ని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించారని ఆయన అన్నారు. ఈ విజయం పూర్తిగా తన ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, తన ప్రాణ సమానమైన అభిమానులదని ఆయన పేర్కొన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు, సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ విజయం దక్కుతుందని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని, మెగాస్టార్ మళ్లీ తెరపై వెలుగులు నింపడం చూసి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారి మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. మన బాస్ మళ్లీ వచ్చాడు. మన మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్లీ తెరపై చూడటం చాలా ఆనందంగా ఉంది. పూర్తి వింటేజ్ వైబ్స్ కనిపించాయని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటుంది. వినోదంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఆశికా రంగనాథ్, డింపుల్ హైతి కథానాయకులుగా నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా డింపుల్ హైతి గ్లామర్తో పాటు నటన పరంగా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. మరోవైపు సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న డింపుల్ హైతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమెకు డేవిడ్ అనే వ్యక్తితో ఇప్పటికే రహస్యంగా పెళ్లి జరిగిందని, ఇద్దరు కలిసే ఉంటున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై తాజాగా డింపుల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ తనకి ఇప్పటి వరకు పెళ్లే కాలేదని స్పష్టం చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఇలాంటి రూమర్స్ సృష్టించవద్దని కోరింది. సినీ హీరో అల్లరి నరేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నరేష్ తాత ఈవీవి సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 90 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అల్లరి నరేష్ కుటుంబం తెలిపింది. ఈ క్రమంలోనే మంగళవారం స్వగృహంలో ఆయన తుది శ్వాస వదిలారని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అల్లరి నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలను అందరితో పంచుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 12 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆమె సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తన స్కిన్ కలర్ వల్ల ఎదురైన అవమానాల గురించి ఇటీవల ఆమె మాట్లాడింది. ఓం శాంతి శాంతి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈషా వెల్లడించిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్ ప్రారంభంలో ఒక ఫోటోషూట్ సమయంలో ఒక స్టార్ డైరెక్టర్ తన శరీరాన్ని అంగుళమంగుళం జూమ్ చేసి చూస్తూ నీ మోచేతులు నల్లగా ఉన్నాయని, నీవింకా తెల్లగా ఉండాలని అన్నాడని, ఆ వ్యాఖ్యలు ఎంతో బాధించాయని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత చాలా ఏడ్చానని, కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండేది అనిపించిందని తెలిపింది. తన తల్లి మరణించిన 12వ రోజునే షూటింగ్కి వెళ్లాల్సి వచ్చిందని, తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను ఇండస్ట్రీలో అందరూ టార్గెట్ చేస్తారని తెలిపింది. గత ఏడాది చివరిలో సంచలనం సృష్టించిన చిత్రం
లాలో కృష్ణ సదా సహాయతే. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా అంకిత్ ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా చూసి 23 మంది మనోధైర్యాన్ని తెచ్చుకున్నారని, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారని చెప్పారు. ఈ సినిమాకు చాలా మంది కనెక్ట్ అయ్యారన్న దర్శకుడు ఈ చిత్రం తమ బాధలను పోగొట్టిందని ఎంతోమంది తనకు చెప్పినట్లు వెల్లడించారు. ఈ కథతో సినిమా తీయాలనే ఆలోచన వచ్చినప్పుడే ఎన్నో విషయాలను అంచనా వేసుకున్నా. తక్కువ బడ్జెట్తో తీయాలి కాబట్టి దానికి తగినట్టే లొకేషన్స్, నటీనటులను ఎంపిక చేసుకున్నా. మన చుట్టూ ఉండేవారి జీవితాల గురించి ఆలోచించే స్క్రిప్ట్ రాసుకున్నా. ఇది థియేటర్లో రిలీజ్ అయిన రోజు హిట్ టాక్ను సొంతం చేసుకోలేదు. మొదట్లో ఎవరూ దీన్ని ఆదరించలేదు. తర్వాత మౌత్ టాక్తో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా చూడటం ప్రారంభించిన తర్వాత ఎంతో మందికి జీవితంపై ఆశ కలిగిందని నాతో చెప్పారు. వారి బాధలను నాతో పంచుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల నుంచి బయటపడ్డామని 23 మంది చెప్పారు. వారిని ఈ సినిమా రక్షించిందని నేను భావిస్తున్నా. అందుకే దీన్ని గుజరాతీ వరకే పరిమితం చేయకూడదని, దేశమంతటా విడుదల చేయాలని భావించాం. హిందీలోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామని దర్శకుడు అంకిత్ సఖియా తెలిపారు. ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్, ఆయన అర్ధాంగి ప్రియా రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సంతోషకరమైన వార్తను వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడు మేరుతో కలిసి దిగిన అందమైన ఫ్యామిలీ ఫోటోషూట్ చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో ప్రియా బేబీ బంప్తో కనిపించడం విశేషం. మా ఇంట్లోకి మరో కొత్త మెంబర్ రాబోతున్నారు. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ మాకు కావాలి అంటూ వారు తమ పోస్టులో పేర్కొన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే నటీమణులు సమంత, కీర్తి సురేష్తో పాటు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్స్ అట్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన భవిష్యత్తు ప్రాజెక్టులపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్ చిత్రాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నామని, మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేయబోతున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ది ప్యారడైజ్ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని భావించామని, అయితే అదే సమయంలో రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా రానుండటంతో వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లపై భారం పడింది. మళ్ళీ అలా జరగకూడదు. మేమంతా స్నేహితులం కాబట్టి మాట్లాడుకుని సరైన సమయం నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. తనను కాపాడటానికి ఎవరూ లేరని నటి రేణుదేశాయ్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. వీధి కుక్కలను చంపేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనను కొందరు విమర్శిస్తున్నారని, ఎన్ని విమర్శలు వచ్చినా తాను మాత్రం పోరాటం ఆపనని మరోసారి స్పష్టం చేశారు. కాశీలో గంగా నదిలో బోటింగ్ చేస్తున్న వీడియోను రేణు పంచుకున్నారు. నన్ను కాపాడటానికి అమ్మా నాన్న, అన్నయ్య, భర్త ఎవరూ లేరు. తాజా అంశంపై నా తప్పు లేకుండా ఎంతో మంది నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే వ్యాఖ్యలపై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధను చెబుతాను. ఆయన నా ప్రార్థనలు వింటాడన్న నమ్మకం నాకుంది. నేను తరచూ కాశీకి ఎందుకు వెళ్తానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అని అన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన దండోర చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ఎంతో లోతైన, శక్తివంతమైన, ఆలోచింపజేసే చిత్రమని కొనియాడారు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. ఇప్పుడే దండోర సినిమా చూశాను. ఇంతటి బలమైన రచనతో మన మూలాలకు దగ్గరగా ఉండే కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళీకాంత్ గారికి నా హ్యాట్స్ ఆఫ్ అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. ఇంత మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించిన నిర్మాత రవీంద్ర బెనర్జీకి, చిత్ర బృందానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మన శంకర వరప్రసాద్ గారి చిత్రానికి టికెట్ ధరల పెంపు అంశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో సవాల్ చేశారు. రాజాసాబ్ సినిమా టికెట్ ధరలపై ఈ నెల 9న వాదనలు జరిగాయి. అయితే 8వ తేదీ అర్ధరాత్రి రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు ప్రీమియర్కు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. ఈ విషయాన్ని విజయ్ గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో మన శంకర వరప్రసాద్ గారి చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుతూ 8వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఆ ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాలేదు అన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జీపీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఒక లీడ్ రోల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్ కంటే ఒక బాధ్యత పెరుగుతుందండి. రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్, రెస్పెక్ట్ ఫర్ అస్, రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ ఇవ్వాలని. అమేజింగ్ కంటెంట్ అండి.
శుభకృతనామ సంవత్సరం. అమేజింగ్ స్పాన్, కల్చర్, ట్రావెల్, డ్రామా, సస్పెన్స్, అక్కడ సన్నాయి, ఇక్కడ వెనకాల సీసాలు, చాలా వేరియేషన్స్, చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ అండి. తెలుగులో, కన్నడలో రెండిట్లో కూడా చాలా ఎగ్జైటింగ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అది ఇవాళ లాంచ్ చేద్దామంటే సంతోషం. ఒక మంచి రోజున శుభకృతనామ సంవత్సరం అన్న టైటిల్ అనిల్ శంకర్ గారు వినంగానే చెప్పారు, చాలా బాగుందండి టైటిల్. ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ టైటిల్, శుభకృతనామ సంవత్సరం, చాలా బాగుంది, చాలా బాగుందని. ఇవాళ ఒక కల్చరల్ వేవ్ జరుగుతుందండి ఇండియాలో దెర్ ఇస్ ఎ కల్చరల్ వేవ్ గోయింగ్ ఆన్. దాన్ని బ్లెండ్ చేస్తూ, ఇటు కన్నడ తెలుగు కల్చర్స్ని బ్లెండ్ చేస్తూ, ఒక ట్రావెల్ తీసుకొని, దాంట్లో కొన్ని క్యారెక్టర్ తీసుకొని, ఒకటి మాత్రం ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే, బట్ గ్లిమ్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి? థ్యాంక్ యూ. ఖచ్చితంగా గ్లిమ్స్ ఇవాళ మంచి కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుందండి. మంచి కంటెంట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఆడుతుందండి. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ప్రమోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ గ్లిమ్స్, ఈ 3 సినిమాకు ఉన్నాయండి. 3 అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి. ఇవాళ గ్లిమ్స్ ఖచ్చితంగా వైరల్గా వెళ్తామని నమ్మకం నాకుంది. ఈ సినిమా డెఫినెట్గా తెలుగు కన్నడలో ఒక మంచి పేరు తెస్తుంది. ఖచ్చితంగా ఒక రెవెన్యూ బ్రింగింగ్ సినిమా అవుతుందని నమ్మకం అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. బ్యూటిఫుల్ మ్యూజిక్, అమేజింగ్ ఫోటోగ్రఫీ, స్టార్టింగ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఇయర్ విత్ శుభకృతనామ సంవత్సరం అండి. సో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు సినిమా కళకళలాడాలి. ఈ సంవత్సరం నిన్న నారి నడుమూరారికి వెళ్ళాను. గోవా నుంచి షూటింగ్ నేను దిగి పవిత్ర నేను వెళ్ళాము. మల్టీప్లెక్స్ వద్దు, సింగిల్ థియేటర్స్ బుక్ చేయండి అన్న. సింగిల్ థియేటర్స్ లేవండి. నా సినిమాకు నాకు టికెట్ లేకపోవడం ఫస్ట్ టైం నా లైఫ్లో. అంత ఫుల్స్ అవుతుంది అది. ఐ వాజ్ షాక్డ్. సరే ఎక్కడ పెడతారంటే అది ఆర్కే కాంప్లెక్స్ ఎదురుగా. సరే పెట్టండి అన్న. ఇక్కడేముంటుందిలే, మల్టీప్లెక్స్ జనాలు వాళ్ళు అలా చూస్తారనుకుంటే వాళ్ళు అని కేకలతో చూస్తుంటే ఎప్పుడు చూడలేదు నేను. ఐ వాజ్ స్టండ్. అదిగో అలాంటి కేకలు నిన్న. ఐ వాజ్ స్టండ్ అండి. అంటే ఒక కొత్త ట్రెండ్ అండి. మొత్తం ఆడియన్స్, తెలుగు ఆడియన్సే కాదండి, దేర్ ఇస్ ఎ ట్రెండ్ చేంజ్. కంప్లీట్గా కంటెంట్, ఎంటర్టైన్మెంట్ మొత్తం మారిపోతుందండి. కొత్త జనరేషన్ హీరోస్, కొత్త జనరేషన్ డైరెక్టర్స్, కొత్త జనరేషన్ ప్రొడ్యూసర్స్ మొత్తం ఇండస్ట్రీలోకి వస్తానండి. ఇట్స్ ఎ గ్రేట్ టైం టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నా అదృష్టం ఇవాళ 54th ఇయర్, 10వ ఏట అడుగు పెట్టాను. 54th ఇయర్. నేను నిజంగా ఇక ఇంత బిజీలో ఇంకా రైజ్లో ఉన్నానంటే థ్యాంక్స్ టు ఆల్ మై హీరోస్, మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్, పెద్దవాళ్ళ ఆశీర్వాదం. ఖచ్చితంగా శుభకృత నామ సంవత్సరం అనేది ఆయన చెప్పినట్టు కొన్ని సంవత్సరాలు నిలిచిపోయే సినిమా అవుతుందండి. ఈ సంవత్సరం ఈ సినిమాతో ప్రారంభిస్తున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ సంక్రాంతి అండ్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా పేరు పేరున ఇంత దూరం నా కోసం వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరు కూడా. అందరికీ ఈ యొక్క శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు, మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నాకు సినిమా గురించి తెలియదు, బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు. నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేశా, చాలా మంచి సినిమా చేశా, పలానా డేట్కి గ్లిమ్స్ రిలీజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్. ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దట్ టు కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు, పెద్ద డైరెక్టర్లతోని చేస్తున్నారు. ఇది చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారు సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్. వెరీ హ్యాపీ. ఇంకా మంచి పాత్రలు, ఇంకా మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి. కొత్త దర్శకులు, పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్ర అన్నా సరే ఇట్టే అద్భుతంగా, మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. మేము సామజ చేసినప్పుడు మేము ముందు 2-3 సినిమాలు చేసాం, కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చింది, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇంకా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా కథలు నాకు ఏదొచ్చినా కూడా ఫాదర్ నరేష్ గారు అని అందరూ చెప్తున్నారు.
ఏది ఒప్పుకోలే, ఎందుకంటే దానికంటే గొప్ప కథ వచ్చినప్పుడే చేద్దాం అన్న ఉద్దేశంతో వెయిట్ చేశా. ఈ శుభకృత నామ సంవత్సరం ఫస్ట్ సినిమా నేను అదే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మా కాంబినేషన్లో ఈ సంవత్సరం చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలన్నీ కూడా పండగకి అద్భుతంగా సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ముందుగా చాలా 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 థ్యాంక్స్. చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసాం జనవరి మంత్ని. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివిటీ పంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.